నువ్వు నెంబర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుంటే ఎట్లా? ఆ రోజు లోకేష్ ఏమో తిట్టేస్తే వాడు ఈడు అని ఈ రోజు బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుంటే ఎట్లా బా? ఎవరు మాట్లాడేది? నేను డామ్కాన్ ఇంటి ముందురాజా మాట్లాడుతుండా. చెప్పు ముందరాజన్న. నువ్వు కాదబ్బా, నువ్వు మాట్లాడేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుంటే ఎట్లా? అప్పుడు రాజకీయాల్లో ఇంకా అవన్నీ మామూలే కదనా. అది ఎట్లా అబ్బా? అదే నీ తలకాయ లోకేష్ తిట్టే తలకాయ నీదే. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఏముంది, మీరు తిట్టండి. మీరు తిట్టేది కాదు కదా, మాకు తిట్టాల్సి. ఇప్పుడు నా స్టేజ్ ఏమంటే కిషోర్, రాజకీయాలు విమర్శల వరకు నా స్టేజ్ ఏమంటే నిన్ను తిట్టేదాకానే, నీ స్టేజ్ ఏమంటే నన్ను తిట్టేదాకానే. నేను ఒకటి చెప్తా, నేను చెప్పేది చెప్పా. ఆ రోజు పరిస్థితులు నీకు తెలుసు. నువ్వే వాళ్ళ పని చేసావు. అదే వాళ్ళ పరిస్థితులు నీకు, అదే నేను చెప్పేది. నా మాట ఒక మాట విను, నేను చెప్పేది ఒక మాట. వాళ్ళు ఎట్లా అంటే ఏం చేయాల ఏం చెప్పేది ఆయన చెప్తాడు. ఆయన కదా అర్థమంతా నాశనం చేసింది. ఆయన బట్టతలాయలతోనే కదా మేము చెడిపోయింది. ఆయనే కదా మాకంతా చెప్పి మన బట్టతల ఆయన ఏం చెప్పారు. ఇప్పుడు వాడు చెప్తే నువ్వు చేసినావు కదా, ఇప్పుడు మేము చెప్తే నువ్వు చేయాల చేస్తావా? ఇప్పుడు కాదనా, ఇప్పుడు పార్టీలో ఉన్నాం, మన ఆయనకి ఏదో పదవి ఇస్తామన్నారు. చెప్పేది కాదు, ఒక మాట ఏంటంటే అర్థం చేసుకో. మనం అంతా పక్కమంటే ఏమైనా చేస్తావా? రాని ఊర్లోకి అది ఇప్పుడు మేము తిట్టమంటాం, చెప్తావా నువ్వు? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఒకసారి తెచ్చిన దానికే ఇప్పుడు ఈ వాదన తెలుస్తా ఉంది. ఇప్పుడు అర్థం అవుతుంది కదా మనిషికి అనేది తెలుస్తా ఉంది. ఇప్పుడు పొరపాటు జరిగింది. తప్పు చేసినావు. పొరపాటు అంటే ఏది ఆవేశంలో జరిగేది పొరపాటు కాదు కదా. వీడియోలు పెట్టేది అత్యాశ, దురాశ. పదవి వస్తారని చెప్పి తిట్టే దురాశ, పొరపాటు కాదండి. సరేనా? పొరపాటు అని ఒప్పుకుంటాడు కదా, నా పొరపాటు జరిగింది. పొరపాటు కాదండి, దురాశ. ఎప్పుడు వస్తాను తోడేపల్లిక ఉండు. కాదు, నేను చెప్పేది వస్తే కిషోర్, ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు తిడతావా, లేదా మా వల్ల ఇది మేము చేయమంటావా? నేను వాస్తవంగా వాళ్ళు నేను చెప్పేది చౌడేపల్లి వదిలినా మేము మొదలం కమ్మలమా. నేను చెప్తాను, నువ్వు రికార్డ్ చేసుకో. నువ్వు రికార్డ్ చేసుకో. మా చౌడేపల్లిలో మీ వాళ్ళు వదిలినా, సామల్లో మీ వాళ్ళు మా వాళ్ళు మేమందరూ ఒకటే. అవునా? ఇప్పుడే రామచంద్రారెడ్డి కూడా తప్పించుకోమన్నారు. సోమల్లో కొడదామని చూసినాం. మిథున్ రెడ్డి వాస్తవంగా రాళ్ళు వేద్దామని చూసినాం. నిమిషంలో పరారు. మీరేం చేయాలంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళు మాకు చేపించిన వాళ్ళు వాళ్ళ మీద పడాలి కానీ అట్లా కాదు. ఇప్పుడు కిషోర్ నేను చెప్తాను, నేను కూడా 3 నెలలు జైల్లో ఉన్నా. నేను ఏ రోజు బయట కొడుకులు చేసిండేది, కొడుకులు చేసిన పొరపాట్లు అవే కదా. అదే కదా నేను చెప్పేది బయట వచ్చి ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని తిట్టే స్టేజ్ నాది కాదు. అవును, ఎవడైనా సరే తెలుగుదేశం కార్యకర్త అనేవాడు మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టినాడా? నాయకులు తిడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిడతాడు, వాళ్ళు తిట్టుకుంటారు. ఎప్పుడు కానీ మేము చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి రామచంద్రారెడ్డిని తిట్టే స్టేజ్ కూడా మనది కాదు. వాడు ఈడు మాట్లాడినావు మాట్లాడినావా? ఇప్పుడు నేను నీకు చెప్తా ఉండా ఏదో జరిగింది పొరపాటు అని చెప్తా. నువ్వు ఇప్పుడు అన్నీ ప్రెస్ మీట్ అని, అది కూడా దగ్గరలో వేరే ఏదో ఆలోచనలో మా వాళ్ళంతా ఆలోచన చేస్తున్నారు. నేను చెప్తా, మాట్లాడతా. నేను వేరే ఆలోచనలో ఉంటాను. లేదు, నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ ఏం లేదు. ఈ నెంబర్ లో ఎత్తడంలా. కానీ ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు డబ్బులు వేస్తామంటే సరే నేను వచ్చి మాట్లాడతాను నీతో. నేను మాట్లాడేది కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేసినావు కదా, దానికి పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి. నువ్వు రికార్డ్ చేసుకో, నువ్వు పోలీసు వాళ్ళకి ఇచ్చుకో, ఏమన్నా చేసుకో. ఈ రోజు కూడా పుంగనూరులో కొట్ట కన్నా కొట్టినారు జనాలనే. మీరు నేర్పించిన రాజకీయం ఇది మాకు. మేమే కొత్తగా చేయలే. నేను అందరినీ చౌడేపల్లిలో చెప్పేది లోపల వేసిండే వాళ్ళని కూడా నువ్వు చాలా మందిని అడుగు. అందరినీ బయటకు పిలుచుకొచ్చినా. కావాలంటే నువ్వు బాబన్నను అడుగు, పంజాన్ అంతేగాని నేను కాదు. నేను చెప్పేది అది తప్పే. అవును, అది తప్పే క్లియర్ గా చెప్తాడు. అవును, ఆ రోజు పదవి వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ పక్క వీళ్ళ పక్క
వాళ్ళ పక్క వీళ్ళ పక్క ఉన్నారు, ఆ, మీరు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు, మీకు ఎట్లా ఇచ్చేది పదవి నువ్వు ఆయన ప్రెసిడెంట్ అని దానికి ఆ. ఆ రోజు జరిగిన పరిణామం అది నేను ఒప్పుకొని క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు ఎందుకు నీకు నేను వచ్చి మాట్లాడుతా ఉన్నా, నేను నీ దగ్గరికి వచ్చి అట్లా కాదు మాట్లాడేది కాదు, నువ్వు చౌడపల్లికి రాలేవు కానీ మేము అసలు నేను బయట పోయి చెప్తాను కిషోర్, నువ్వు చౌడపల్లిలో ఇంకా తిరగలేవు ఈ 5 ఏళ్ళు. నేను బయట పోయి చెప్తాడా, దూరికినోడు దొరికితే కొడతాడు. వాస్తవంగా నువ్వు నాకు ఎదురుగా వచ్చా కూడా నువ్వు నన్ను నేను నీకు అభిమానం ఉంటే కూడా నాకు నీ మీద అభిమానం లేదు. నేను ముందు ఎప్పుడు నేను పార్టీలకు వెళ్ళొచ్చు, లోకేష్ ఒక్క మాట మాట్లాడాం మేము. ఏ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి వాడు ఈడు అని మాట్లాడడం మేము ఇంకా 5 ఏళ్ళు కూడా అధికారంలో ఉంటాం కదా. మాట్లాడడం. ఇంకా మీ పార్టీ అనేది ఉండదు, మేము చెప్తాం కదా. ఇంకా మీ పార్టీ అనేదాన్ని, మీ పార్టీ అనేవాడు వైసీపీ నాయకుడు అనేవాడు మేము ఇక్కడ ఇచ్చేయము. రాష్ట్రంలో ఉండదు. అర్థం కాలా? సరేలేనా, నేను వచ్చి మాట్లాడలేనా ఉన్ని నువ్వు కుడుదులేనా కుదరదమ్మా. సరే ఉండు వస్తాను, నేను కుట్టేది.